సూట్ కేసులో డెడ్ బాడీ ఈ న్యూసే ఇప్పుడు చెన్నైని షేక్ చేసింది. ఒకడు ఒక అమ్మాయిని కామ్గా చంపేశాడు. తర్వాత శవాన్ని నీట్గా ప్యాక్ చేశాడు. ఇంటి నుంచి ఒక 100 మీటర్ల దూరం లాక్కొచ్చి అక్కడ పడేసి ఏమీ తెలియనట్టుగా వెళ్ళిపోయాడు. ఉదయం ఈ సీన్ చూసిన కాలనీ వాళ్లకు షాక్ తగిలింది. ఏదో అనుమానం వచ్చి వెంటనే పోలీస్ స్టేషన్కు ఫోన్ చేశారు. వాళ్ళు వచ్చి సూట్ కేసు ఓపెన్ చేస్తే అందులో ఆ అమ్మాయి డెడ్ బాడీ కనిపించింది. ఈ ఘోరం చేసింది ఎవరు, ఏం జరిగిందని ఎంక్వైరీ మొదలెట్టారు. ఆ ఏరియాలో సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించారు. వెంటనే నిందితుడిని అరెస్ట్ చేశారు. సూట్ కేసు పడేసిన స్పాట్కి 100 మీటర్ల దూరంలోనే ఉన్న ఇంట్లో ఉంటోన్న మణికంఠన్ని అదుపులోకి తీసుకున్నారు. చెన్నైలోని తురైపాకంలోని బంధువుల ఇంట్లో ఉంటున్నాడు మణికంఠన్. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కొన్నాళ్ళుగా మాధవరానికి చెందిన దీపతో వీడికి పరిచయం ఏర్పడింది. నేను ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మాట్లాడుకుందామని పిలిచాడు. అక్కడ ఇద్దరి మధ్య మాట పెరిగింది. చివరికి గొడవ పెద్దదైంది. దీంతో దీపను కొట్టి చంపేశాడు మణికంఠన్. దీప మృతదేహాన్ని ఏం చెయ్యాలా అని ఆలోచించిన మణి 9 పార్ట్లుగా కట్ చేసేశాడు. తర్వాత ఒక సూట్ కేసులో పెట్టి బయటకు లాక్కొచ్చాడు. చాలా క్యాజువల్గా సూట్ కేసును సందు చివర పడేసి వెళ్ళిపోయాడు. సీసీటీవీ ఫుటేజ్లో అతను సూట్ కేసు తీసుకెళ్తోన్న విజువల్స్తో మర్డర్ మిస్టరీ వీడింది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతను ఎందుకింత ఘోరంగా హత్య చేశాడు అనే దానిపై పూర్తి ఎంక్వైరీ మొదలుపెట్టారు.